పిల్లల్లో ప్రేమ, సహనం, క్రమశిక్షణ, సేవాగుణం, బైబిల్ జ్ఞానం పెంపొందించేందుకు కృషి చేయడం జరుగుతుందని గెరిజీముకొండ చర్చి ఫాస్టర్ జాకబ్ తెలిపారు. ప్రత్యేక తరగతుల ద్వారా ఆధ్యాత్మికత, సృజనాత్మకత నేర్పిస్తున్నామన్నారు. నల్గొండలో గెరిజీముకొండ చర్చి ఆధ్వర్యంలో చిన్నారుల ఆధ్యాత్మిక వికాసం, నైతిక విలువల పెంపు లక్ష్యంగా VBS సమ్మర్ క్యాంప్ నిర్వహిస్తున్నారు. ఈ క్యాంపులో పిల్లలకు బైబిల్ పాఠాలు, భక్తి గీతాలు, క్రాఫ్ట్స్, నృత్యాలు, సృజనాత్మక కార్యక్రమాలతో పాటు వ్యక్తిత్వ వికాసానికి సంబంధించిన పలు శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా చర్చి ఫాస్టర్ జాకబ్ మాట్లాడుతూ పిల్లల్లో ప్రేమ, సహనం, క్రమశిక్షణ, సేవాగుణం, బైబిల్ జ్ఞానం పెంపొందించేందుకు కృషి చేయడం జరుగుతుందన్నారు. ప్రత్యేక తరగతుల ద్వారా ఆధ్యాత్మిక, సృజనాత్మకత నేర్పిస్తున్నామన్నారు. ఇలాంటి సమ్మర్ క్యాంపులను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. చివరి రోజు నల్గొండలో భారీ ర్యాలీ నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో చర్చి పెద్దలు శామ్యూల్, ప్రకాష్, సంజీవయ్య, మలకి, సంజీవ, లక్ష్మయ్య, మోహన్ రావు, ప్రవీణ్, సుమన్, రామన్, ప్రవీణ్, ప్రశాంత్, జయరాజ్, కిరణ్, చిన్నారులు, తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు. ఏప్రిల్ 27 సోమవారం ఉదయకాలం నుండి శనివారం వరకు అనగా మే మాసం 2వ తారీఖు వరకు ఈబిఎస్ ఇరామా బైబిల్ పాఠశాల, వొకేషన్ బైబిల్ స్కూల్ జరుగుతున్నాయి. చిన్నపిల్లలకు ముఖ్యంగా LKG నుంచి PG వరకు. ఈ యొక్క ఈబిఎస్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే పిల్లలను భవిష్యత్తు కొరకై తీర్చిదిద్దటం. బైబిల్లో ఒక మాట రాయబడింది, బాలుడు నడవలసిన మార్గమును వానికి నేర్పము, పెద్దవాడై నుండి దాని నుండి తొలగిపోడనే మాట. అవును, నేటి బాలురే రేపటి పౌరులు. సమాజానికి, సంఘానికి, కుటుంబాలకి, వారి జీవితాలకి ఉపయోగపడే వారిగా ఉండటానికి మరి ఈ కార్యక్రమం వెకేషన్ కొరకని స్కూళ్ళకి అన్ని సెలవులు ఇచ్చినారు. అందు నిమిత్తం మేము గెరిజీముకొండలో VBS అంటే విరామ బైబిల్ స్కూల్ అని ఒక వారం రోజులు 27 నుంచి 3వ తారీఖు వరకు మొత్తం ఒక 1000 మంది దాకా పిల్లలు వచ్చిండ్రు. వాళ్ళకు ఉదయం 3 లెసన్స్, సాయంత్రం ఉదయం 4 లెసన్స్, సాయంత్రం 4 లెసన్స్. అట్లా మేము వారం రోజుల వరకు వాళ్ళకు బైబిల్ గురించి పాఠాలు నేర్పుతున్నాం. తర్వాత ఆదివారం నాడు మాత్రం పొజిషన్ ఉంటుంది. సాటర్డే నెక్స్ట్ ఇక్కడ వారం రోజులు భోజన సౌకర్యాలు, రాత్రి బయట నుంచి వచ్చిన వారికి సుమారు 400 మందికి రాత్రి వసతి కూడా ఉంటుంది. ఈ 6 రోజులు ఇక్కడ టిఫిన్, భోజన వసతి, మధ్యాహ్నం, సాయంత్రం అన్నీ కూడా మందిరం నుంచే సమర్పించుకుంటాం. ఈ ఖర్చు అంతా కూడా స్థానిక విశ్వాసులే సమర్పించుకొని స్వతహాగా చేసేటువంటి ఖర్చు ఇది. ఎక్కడి నుంచి కూడా మేము రూపాయి అడగము. ఇది దేవుని కార్యం. దైవజనుడు భక్త్ సింగ్ గారు స్థాపించిన సంఘం కనుక ఆ క్రమం, దైవజనుడు నేర్పిన క్రమంలోనే మేము ఈనాటి వరకు కూడా 40 ఏళ్ళ నుంచి ఇది కొనసాగిస్తున్నాం. ఇది ఆత్మీయంగా పిల్లలు బలపడడానికి ఈ యొక్క నల్గొండలో సువార్త సేవ కొరకు రాష్ట్ర రోజు శనివారం వీధి సువార్త ఉంటుంది. కరపత్రికలు ఇస్తాం, సువార్త చేస్తాం.